ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో శివుడు కన్ను తెరిచాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక గుడి దగ్గర భారీగా భక్తులు వచ్చి చేరుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఒక గుడిలో శివుడు కన్ను తెరిచాడంటూ కూడా ప్రచారం జరగడంతో అక్కడ వేల సంఖ్యలో వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే తిరుపతిలోని ఒక గుడిలో చిన్నపాటి శివాలయాన్ని పెద్ద సంఖ్యలో అక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. గోవిందరాజు సత్రాల కాంపౌండ్లోని శివాలయం ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంతకీ శివుడు కన్ను తెరిచాడా? ఇన్నాళ్ళు పెద్దగా సందడి లేని శివాలయానికి క్యూ కట్టిన భక్తులు ఏం చెప్తున్నారు? స్పాట్ నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. కానీ దానికంటే ముందు ఒకసారి ఆ విజువల్స్ మనం చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాము. అయితే ఆ విజువల్స్ దగ్గర మనం చూసినట్లయితే అక్కడ ఐ షేప్లో ఒక విజువల్ మనకు కనిపిస్తోంది. అయితే దీంతో శివుడు కన్ను తెరిచాడంటూ కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. సో దీంతో ఎప్పుడు కూడా రద్దీగా లేని ఆలయానికి పెద్దగా భక్తులు రారు, కానీ ఒక్కసారిగా వందల సంఖ్యలో భక్తులు వస్తున్నారంటూ కూడా అక్కడే స్థానికంగా ఉండే కొంతమంది పూజారులు కూడా చెప్తున్నారు. సో దీంతో అక్కడికి వచ్చిన భక్తులు అక్కడ తండోపతండాలుగా చేరుకొని అక్కడ దర్శించుకుంటున్నారు. అయితే దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా పోలీసులు అక్కడ చేరుకొని ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతకీ అక్కడ శివుడు కన్ను తెరిచాడా? ఇన్నాళ్ళుగా పెద్దగా సందడి లేని గుడి దగ్గర పెద్ద మొత్తంలో భక్తులు చేరుకున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. తిరుపతి నగరంలోనే ఏదైతే ఇటు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న DBR థియేటర్ ఎదురుగా ఉన్న ఒక చిన్నపాటి శివాలయంలో రాత్రి నుంచి ఒక విచిత్రమైన వార్త దావాలంగా వ్యాపించింది. శివుడు కన్ను తెరిచారంటూ పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో భక్తులు చేరుకోవడంతో స్థానికులతో పాటు ఏదైతే తిరుపతి వాసులంతా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఈ ప్రదేశంలో ఏదైతే ట్రాఫిక్ను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే టీటీడీకి సంబంధించి గోవిందరాజు సత్రాలకు సంబంధించిన కాంపౌండ్లోనే ఈ దేవాలయం ఒక వారగా నిర్మించారు స్థానికులు. దీంతో నిన్న రాత్రి నుంచి ఏదైతే శివుడు కన్ను తెరిచారంటూ పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి స్థానికులు నిన్నటి నుంచి పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్థానికులు చేరుకొని పూజలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. గుంపులుగా చేరుకున్నారు ఇక్కడికి. అయితే వీరు చెప్తున్నది ఏమంటే రాత్రి శివుడు కన్ను తెరిచాడు, దీంతో పూజలు చేస్తున్నామంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఇటు చూస్తే ఇటు ఆటో స్టాండ్ వారే ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. బాబు చూడడానికి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చావు? కొర్లగుంట. మీకు ఎవరు చెప్పారు రాత్రి? వెళ్తుంటే చూద్దాం అంటే కన్ను తెరిచాడని అదే చెప్తే చూసావు అంటే నమ్ముతున్నారా మీరు? నమ్మాలి కదా దేవుడు. మొత్తం మీద అయితే ఈ ప్రాంతానికి సంబంధించి కొంత వివాదం కూడా ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ఏదైతే టీటీడీకి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏదైతే ఇటు కాంపౌండ్ వాల్ ఉంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి టీటీడీ ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం కాంపౌండ్కు ఈ రహదారికి ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడి నుంచి దేవాలయాన్ని తొలగించి మరో చోట నిర్మిస్తాము అని చెప్పిన నేపథ్యంలోనే ఈ పుకారు కూడా లేవనెత్తారని కూడా అంటున్నారు. మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే గోవిందరాజు సత్రాలను నూతనంగా నిర్మిస్తున్నారో ఆ కాంపౌండ్ నుంచి ఇటువైపు ఉంది. ఈ కాంపౌండ్ లోపలే స్థానికుల అనుమతి లేకుండా దేవాలయం నిర్మించారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ విషయం బయటపడడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. సార్ చూశారు కదా మీరు, మీకేమనిపించింది? సార్ ఇది విభూతి ఎవరున్నా కన్ను మార్క చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకు. కళ్ళు తెరిచారంటే పర్టికులర్ కొద్దిగా ఏదైనా ఐడెంటిఫై ఉండాలి కదా, అది విభూతితో చేత్తో తీసినట్టుగా నాకు అనిపిస్తుందండి. శివుడు కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకేమో చెప్పేముంది, శివుడు కలిసి ఎవరు చూస్తారు సార్, ఎవరు చూడలేదు శివుడు కన్ను తెరిస్తే అంతా. మూడో కన్ను తెరిస్తేనే పూర్తి అంటారు, అటు రెండు కళ్ళు చూడాలంటే భయపడాలా ఇప్పుడు. ఇది మటుకు నాకు అదే విభూతితో ఎవరు చేత్తో దిద్దుంటారని నేను అనుకుంటున్నానండి. క్రియేషన్ అనిపిస్తుంది అంతే, క్రియేషన్ ఊరికన్నా లైట్ కనిపిస్తుంది అంతే. ఏదైతే స్థానికులు చాలా మంది ఈ విషయాన్ని నమ్మడం లేదు. మరోవైపు మొత్తం మీద ఈ గోడ ఇష్యూతోనే ఇది బయటపడిందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ గతం నుంచి స్థానికంగా ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక చిన్న శివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ వివాదం తెర మీదకి రావడంతో ఈ ఇష్యూ బయటపడిందని కూడా
చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది శివుడు కన్ను తెరిస్తే ప్రపంచం పూర్తిగా భస్మీపట్నం అవుతుందని నమ్మకము ఏదైతే హైందవ ధర్మంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ శివుడు కన్ను తెరిచాడంటూ నిన్న రాత్రి నుంచి హడావిడి కొనసాగుతుండడం, దాంట్లో పాటు కొంతమంది స్థానికులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తుండడం కూడా పెద్ద ఎత్తున కలవరం సృష్టిస్తుంది. మరోవైపు పోలీసులు ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. వీరు నిన్న రాత్రి నుంచి విడతల వారిగా ఇక్కడ బందోబస్తును చూస్తున్నారు. ముఖ్యంగా ఇది అత్యంత కీలకమైన రద్దీ అయిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉండడం వల్ల పోలీసులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎప్పుడు తెలిసింది ఇది? నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఈ ఏరియానేనా మీది? కన్ను తెరుస్తుంది అంటావా స్వామి? మనకి కన్ను తెరిస్తే ఏం పరిస్థితి? అమ్మా మీరు చూసారమ్మా కన్ను తెరిచాడమ్మా? తెల్లారి బాగా కనబడింది నాయన. తెల్లారి బాగా ఇప్పుడున్న అంతగా ఉంది. తెల్లారి మాత్రం బాగా స్వచ్ఛంగా నాయన 2 కళ్ళు బాగా తెరిచినాడు. కళ్ళు తెరిస్తే శివుడు కళ్ళు తెరిస్తే భస్మం అవుతారా అది ఇది అంటారు కదా మరి? అది లేదు నాయన, ప్రజల కోసం నాయన కూడా తోడు అవుతా ఉన్నాడు అంతే. మొత్తం మీద అయితే స్థానికులు కొంతమంది నమ్ముతున్నారు, మరికొంతమంది నమ్మడం లేదు. మొత్తం మీద ఈ వ్యవహారం పైన ఏదైతే నిజాలు ఏమో తెలుసు కానీ నమ్మకము, ప్రజల యొక్క నమ్మకం మాత్రం శివుడు కళ్ళు తెరిచాడు, ఆయన చూడడానికి ఇక్కడ బారులు తీరి ఉన్నామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. తిరుపతిలో ఉన్న ఒక చిన్న గుడిలో శివాలయం దగ్గర నిన్న రాత్రి నుంచి శివుడు కన్ను తెరిచారంటూ కూడా ఒక ప్రచారం నడుస్తోంది. అయితే దీంతో అక్కడ ప్రజలంతా కూడా ఒక్కసారిగా అక్కడ గుమ్మిగూడారు. వందలాది మంది ఆలయాన్ని చేరుకొని అక్కడ దర్శించుకుంటున్నారు. అయితే ఈ చిన్న ఆలయంలో ఎక్కువగా రద్దీ ఉండదు, చాలా కొంతమంది వచ్చి వెళ్తుంటారు. అలాంటిది ఒక్కసారిగా శివుడు కన్ను తెరిచాడనగానే చాలా మంది అక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా మంది కూడా స్థానికులు మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది విభూతితో ఎవరో కన్నులాగా డిజైన్ చేశారు అని కొంతమంది భక్తులు అంటుంటే, మరికొంతమంది లేదు ఆ దేవుడు ప్రజల కోసం తోడవుతున్నాడు అంటూ కూడా మరికొంతమంది నమ్ముతున్నారు. అయితే కొంతమంది దాన్ని నమ్ముతున్నారు, కొంతమంది లేదు ఎవరు కావాలని దాన్ని విభూతిలాగా దాన్ని చిత్రీకరించారు అంటూ కూడా అక్కడ స్థానికంగా వచ్చిన కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఆ శివాలయం చిన్నపాటి శివాలయం, ఎక్కువగా రద్దీ ఉండదు, సామాన్యంగా భక్తులు వచ్చి వెళ్తుంటారు. కానీ ఒక్కసారిగా భక్తుల రద్దీ ఆలయానికి పెరిగింది. సో అక్కడ చేరుకున్న భక్తులందరూ కూడా రద్దీ పెరగడంతో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య కూడా కాస్త అక్కడ పెంచారు. ఎందుకంటే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా షిఫ్ట్ల వారీగా అక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా అక్కడ మోహరించారు. సో మొత్తానికి తిరుపతిలో అయితే ఒక చిన్న ఆలయంలో ఒక ప్రచారం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా శివుడు కన్ను తెరిచాడు అనేలాగా కూడా ఒక ప్రచారం నడుస్తుంది. టీవీ స్క్రీన్ పైన కూడా శివలింగానికి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాము. ఐ షేప్లో ఉండే లాగా కూడా మనకు కనిపిస్తోంది. అయితే అక్కడ చాలామంది ఆ వార్త వినగానే చాలామంది భక్తులు అక్కడ చేరుకొని అక్కడ కొంతమంది విభూతితో కావాలని ఎవరో అలా చేశారు అని కొంతమంది భక్తులు అంటుంటే, ఎందుకంటే శివుడు కన్ను తెరిస్తే మనం చూడగలమా, అంత శక్తి మనకు ఉందా అని కొంతమంది భక్తులు అంటున్నారు. ఇక మరికొంతమంది లేదు దేవుడు మన కోసం మన దేవుడిని చూడాలని చెప్పి దేవుడు కన్ను తెరిచి ఉంటారని కూడా మరికొంతమంది భక్తులు అంటున్నారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ తిరుపతిలో మాత్రం నిన్న రాత్రి నుంచి ఆ గుడి దగ్గర చాలా వందలాది సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కాకుండా పోలీసులను కూడా మోహరించినట్టు తెలుస్తోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.